హాయ్ ఫ్రెండ్స్. జ్యోతి సెల్ఫ్లో బుక్కులు సర్దుతూ ఉంటుంది. జ్యోతమ్మకు అభినందనలు రాసి ఉన్న బోర్డు కనిపిస్తుంది జ్యోతికి. దాన్ని చూస్తూ జరిగింది గుర్తు చేసుకుంటుంది. చిన్నప్పుడు కుట్టి కూడా ఇలానే రాసి ఇచ్చింది. నాకు సన్మానం జరిగినప్పుడు కుట్టి వచ్చింది, ఈ గిఫ్ట్ ఇచ్చింది. ఎక్కడ ఉన్నావు కుట్టి? ఈ జ్యోతమ్మ కోసం వచ్చావు కానీ కనిపించకుండా పోయావు అని దాన్ని చూస్తూ ఉంటుంది. సీను జ్యోతితో పని ఉండి ఆనంది ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆనంది లేకపోయేసరికి జ్యోతమ్మ దగ్గర ఉంటుందని జ్యోతి గది దగ్గరికి వచ్చి లాయరమ్మ అని పిలుస్తాడు. అప్పుడు జ్యోతి ఆ బోర్డుని బెడ్ మీద పెట్టి సీను దగ్గరికి వస్తుంది. మీతో పని ఉండి వచ్చాను లాయరమ్మ, మీ దగ్గర ఆనంది లేదా అని అడుగుతాడు. ఆనంది రికమెండేషన్ ఎందుకు? ఏం పని నాతో చెప్పు అంటుంది జ్యోతి. మా బస్తీలో ఉన్న నా ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం వచ్చింది, మీరే హెల్ప్ చేయాలి లాయరమ్మ అని అడుగుతాడు. అప్పుడే బెడ్ మీద ఉన్న బోర్డు కింద పడిపోతుంది. ఒక నిమిషం ఉండు సీను అని చెప్పి ఆ బోర్డుని లోపల పెట్టి వస్తుంది జ్యోతి. మీరు ఎంత గొప్పోళ్ళో లాయరమ్మ, లేకపోతే ఆ కానుక అంత భద్రంగా ఎందుకు దాచిపెట్టుకుంటారు? కింద పడినా ఒప్పుకుంటా లేరు అని అంటాడు సీను. దాని గురించి నీకెలా తెలుసు అని అడుగుతుంది జ్యోతి. అరే అది ఇచ్చింది నేనే లాయరమ్మ, ఆ పొద్దు నీకు సన్మానం జరిగింది కదా, ఆ కానుక మీకు ఇయ్యమని చెప్పింది అని చెప్తాడు సీను. ఇయ్యమని చెప్పిందా? ఎవరు అని అడుగుతుంది జ్యోతి. ఇంకెవరు, మా అమ్మాడియే అని చెప్తాడు సీను. అది విన్న జ్యోతి ఆనంది కుట్టినా అని ఆనందిని కలవాలి అని ఆనంది ఇంటికి వెళ్తుంది. పద్మమ్మ లేదు, గుడికి వెళ్ళిందని చెప్తుంది. జ్యోతి గుడికి వెళ్ళి ఆనందిని కలిసి, ఆ గిఫ్ట్ నువ్వే కదా ఇచ్చింది, నువ్వే కుట్టివి, నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పకపోతే అని శివయ్య దగ్గర ఉన్న త్రిశూలం తీసుకొని పొడుచుకోబోతుంది జ్యోతి. ఆగు జ్యోతమ్మ అని త్రిశూలం లాక్కొని నేనే కుట్టినని చెప్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.